నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ నేను వెరైటీగా రెగ్యులర్గా చేసే టమాటా ములక్కాయ కాకుండా ఇవాళ కొంచెం వెరైటీగా మసాలా వేసి టమాటా ములక్కాయ చేశాను. ఇది మీ ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సో ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇలాచి, లవంగం, దాచిన చెక్క వేసుకొని అండ్ అలాగే టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని స్లో ఫ్లేమ్లో ఇవి మంచిగా దూరగా వేయించుకోండి. సో దూరగా వేగాక సిమ్ చేసుకొని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫస్ట్ ఫైన్ పౌడర్గా దీన్ని చేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. కొన్ని వాటర్ చాలు. సో ఫైన్ పేస్ట్గా చేసుకుంటే మనకి గ్రేవీ ఉంటుంది. సేమ్ కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఆ ఆయిల్ హీట్ అయ్యాక మనము పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. కరివేపాకు అండ్ 4 పచ్చిమిర్చి చీలికలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. మనం హడావుడిగా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం ఫాస్ట్గా అవ్వాలి వంట అన్నప్పుడు మనం ఆనియన్స్లో ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మూత పెడితే అవి తొందరగా వేగిపోతాయి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూసినాము. ఇప్పుడు ఎంత మంచిగా వచ్చాయి చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. సో కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకొని ఇప్పుడు ములక్కాయలు వేసుకుందాం. ఆ ములక్కాయలు పుట్టి తీసి కడిగి వేసాను. 2 మీడియం సైజు ములక్కాయలు అయితే సరిపోతుంది. సో ఇవి కలిపి మనం కొద్దిసేపు మూత పెడదాం. మూత పెట్టినప్పుడు అది కొంచెం మంచిగా వేగుతుంటుంది, ముక్క తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు మూత తీసి చూసాము. ఇవి ఆల్రెడీ 25% అయిపోయింది. ఇప్పుడు మనము 4-5 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని అవి చిన్నగా కట్ చేసుకోండి. 4-5 మీడియం సైజ్ టమాటాలు సరిపోతాయి. అవి వేసి కలుపుకోండి. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. అప్పుడు టమాటా సాఫ్ట్ అయిపోయి దాంట్లో వచ్చిన వాటర్ తోటి ములక్కాయ కూడా ఉడికిపోతుంది. అప్పుడు ఇంకో 50% ఉడికిపోతుంది. చూడండి, ఇలా వాటర్ మొత్తం వచ్చేసాక ఇప్పుడు మనం కారం 1 టేబుల్ స్పూన్ కారం, సరిపోయినంత ఉప్పు, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాక చూడండి, ఇప్పుడు ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి, ములక్కాయలు కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయాయి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, ఈ మసాలా వేసేద్దాము. దీంట్లోనే కొన్ని వాటర్ పోసేసుకొని మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి. 5 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కర్రీ మొత్తం ఉడకండి. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో, గ్రేవీ అంతా ఇప్పుడు వచ్చేసింది, మంచి దగ్గరికి కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకొని పైన గార్నిష్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, ఎంత బాగుంది ఈ స్మెల్. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, ఫస్ట్ టైం ఇలా చేశాను, వెరైటీగా ట్రై చేశాను. రెగ్యులర్గా నేను చేసుకునే ములక్కాయ కాకుండా ఇలా వెరైటీగా ఉంది అని చెప్పి ట్రై చేశాను. స్మెల్ చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.